బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపాడు మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్. ప్రిజం పబ్లో ఉన్న ప్రభాకర్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రభాకర్ కాల్పులకు తెగబడ్డాడు పోలీసులపైన. 2 రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, బౌన్సర్కి బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే అట్లా కాల్చి తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతి కష్టం మీద సాహసం చేసి మరీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మనం ప్రిజం పబ్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ చిత్తూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 100కు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. నార్సింగి, రాజేంద్రనగర్లో అనేక కేసులు ఉన్నట్లు చెప్పారు మాదాపూర్ డీసీపీ వినీత్. 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయ్యాడు ప్రభాకర్. 2022లో పోలీసుల నుంచి తప్పించుకొని అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇక పక్కా ఇన్ఫర్మేషన్తో ప్రిజం పబ్కి వచ్చారు పోలీసులు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ని ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తప్పించుకోవడానికి చూసిన ప్రభాకర్ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఇదంతా ప్రిజం పబ్లోనే జరిగింది. అయితే దొంగని నిలువరించే ప్రయత్నంలో కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి, అదే ప్రిజం పబ్లో పనిచేసే ఒక బౌన్సర్కి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పులతో పబ్లో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురైపోయారు. ఒక్కసారిగా ప్రభాకర్ నుంచి 2 తుపాకులు, 22 బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు. కాల్చి పారిపోదాం అనుకుంటుండగా అతన్ని పట్టుకున్నారు. మనం పిక్లో చూస్తున్నాం. గాయపడ్డ కానిస్టేబుల్ ఈయనకు గాయమైంది, బుల్లెట్ గాయం తగిలింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఉన్నతాధికారులు పరామర్శిస్తున్నారు ఆ కానిస్టేబుల్ని. అదేవిధంగా ప్రిజం పబ్లో ఉండే ఒక బౌన్సర్కి కూడా ఒక బుల్లెట్ గాయం తగిలింది. తప్పించుకోవడానికి ఏకంగా దారుణం చేశాడు సైడ్ పిక్లో చూపిస్తున్న బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ గజ దొంగ. పోలీసులపైకే కాల్పులకు తెగబడి తప్పించుకుందాం అనుకున్నారు, కానీ సాహసం చేసి ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం ప్రభాకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.